హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేసాను. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు స్టార్ట్ అయ్యే డేట్ ఎప్పుడు అండ్ హోస్ట్ ఎవరు చేస్తూ ఉన్నారు, నాగార్జున గారు చేస్తూ ఉన్నారు అని కొంతమంది అంటూ ఉన్నారు. నాగార్జున గారిని మారిస్తే బాగుంటుందని చాలామంది అంటూ ఉన్నారు. కొత్త కొత్త పేర్లు అయితే వినపడతా ఉన్నాయి. రానా గారు చేస్తే బాగుంటుందని, నాని చేస్తే బాగుంటుందని, బాలకృష్ణ గారు చేస్తున్నారని, ఇలా కొంతమంది పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో హోస్ట్ ఎవరు ఫైనల్ అయ్యారు. సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి కంటెస్టెంట్ నేమ్ కానీ ప్రతి డీటెయిల్ కానీ 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే ఫేక్ వీడియోలు ఎందుకు చేయాలి, మనము అనవసరమైన కంటెంట్ ఎందుకు చెప్పాలి అంటే మనకు ఇన్ఫర్మేషన్ లేనిది ఎందుకు చేయాలి అని చేయలేదు. సో ఇక నుంచి బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, జెన్యూన్ అప్డేట్స్ వస్తాయి. కొంతమంది ఇంటర్వ్యూస్ కూడా కంప్లీట్ అయ్యాయి, కొంతమంది కంటెస్టెంట్స్ ఫైనలైజ్ అయ్యారు. సో నేను ఇప్పుడు చెప్పబోయే పేర్లలో మ్యాక్సిమం ఆల్మోస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆగస్ట్ 31 కానీ సెప్టెంబర్ 7 కానీ ఈ 2 ఆదివారాలలో బిగ్ బాస్ సీజన్ 9 అనేది స్టార్ట్ అవబోతుంది. సో ఇది డేట్ ఫిక్స్, కన్ఫామ్. ప్రపంచం బద్దలైపోయినా కానీ ఇదే ఫిక్స్. నెక్స్ట్ హోస్ట్కు సంబంధించి బాలకృష్ణ గారు చేస్తూ ఉన్నారు. అన్స్టాపబుల్ చేశారు, ఆయన బాగా చేశారు అని అంటూ ఉన్నారు. కానీ నా దృష్టిలో ఏంటంటే బాలకృష్ణ గారు ప్రాంప్టింగ్, ఆయన చెవిలోకి ప్రాంప్టింగ్ వస్తే తప్ప ఆయన చెప్పలేని పరిస్థితి. సో అందుకని నాగార్జున గారు చేస్తేనే బాగుంటుంది. కాకపోతే నాగార్జున గారు కాకుండా, బాలకృష్ణ గారు కాకుండా ఇంకా వేరే వాళ్ళు చేస్తే ఓకే. కానీ బాలకృష్ణ గారు ఈ షోకి సూట్ అవ్వలేరు. ఎందుకంటే ఇది రియాలిటీ షో కాబట్టి ఖచ్చితంగా రియలిస్టిక్గా స్పాంటేనియస్గా డైలాగ్స్ చేయాలి. ఈయన అన్నాడు అనుకో, అక్కడ తుస్సు అవుతుంది వ్యవహారం. సో అందుకని బాలకృష్ణ గారు జై బాలయ్య అని చెప్పుకొని బాలయ్య వస్తే బాగుంటుంది అనే వాళ్ళకైతే నా ఉద్దేశం అయితే, అంటే ఆయన చేయలేరు ఇది కానీ కాదు, కానీ ఈ షోకి ఆయన సెట్ అవ్వరు. సో అది మెయిన్ థింగ్. నెక్స్ట్ హౌస్ థీమ్ ఎలా ఉండబోతుంది. లాస్ట్ టైం హౌస్ థీమ్ మనకు చూస్తే జంగిల్ థీమ్ పెట్టారు. అంటే అక్కడ నెమలి ఇట్లా పైకి వచ్చి తర్వాత ఇంకో ఏదో సంథింగ్ పెంగ్విన్ సంథింగ్ అలా వచ్చి, సో అట్లా డిజైన్ చేశారు హౌస్ అంతా. హౌస్లోకి వెళ్ళగానే ఆ జంగిల్ థీము, ఆ కలర్ కానీ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా అలా సెట్ అయినాయి. సో ప్రతిసారి హౌస్ సెట్ వేసేటప్పుడు కంపల్సరీగా ఒక థీమ్ సెలెక్ట్ చేసుకుంటారు, ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటారు. సో అట్లా ఈసారి హౌస్ థీమ్ ఏమి ఉండబోతుంది అని అంటే ఫ్యూచరిస్టిక్ ఫ్యాంటసీ ఇది ఉండబోతుంది. సో ఫ్యాంటసీ అంటే ఏంటి అని అంటే, సపోజ్ మీరు కల్కి సినిమా చూశారు. మీరు కల్కి సినిమా రియల్ కాదు అది, కానీ ఫ్యూచరిస్టిక్లోకి వెళ్ళిపోయింది. ఫ్యూచర్లో ఉంది, హిస్టరీ ఉంది, అడ్వెంచర్ ఉంది, సైన్స్ ఫిక్షన్ ఉంది అండ్ ఫ్యాంటసీ ఉంది, అన్నీ ఉన్నాయి దాంట్లో. అంటే మనకు ఒక థ్రిల్ ఉంది దాంట్లో. సో అట్లా హౌస్ థీమ్ కూడా అలా ఒక కలర్ కాంబినేషను ఆ థీమ్ అయితే సెలెక్ట్ చేశారు. సో ఫ్యాంటసీ థీము. నెక్స్ట్ పోతే లోగో ప్రోమో ఎప్పుడు రాబోతుందంటే జూలైలో రాబోతుంది. కంటెస్టెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. కంటెస్టెంట్ నెంబర్ 1 శివకుమార్ ఎవరు అంటే ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్, వాళ్ళ లవర్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో ఆయన రాబోతూ ఉన్నాడు. శివకుమార్ ఫస్ట్ కంటెస్టెంట్గా ఫైనలైజ్ అయ్యారు. నెక్స్ట్ సెకండ్ కంటెస్టెంట్స్ బంచిక్ బబ్లు. ఈయన లాస్ట్ టైమే వచ్చే ఛాన్సెస్ ఉండే కానీ ఎందుకో రాలేదు. ఈసారి కిరాక్ బాయ్స్ అండ్ కిరాక్ గర్ల్స్ దాంట్లో కూడా ఉన్నాడు ఆయన. సో ఆయన రాబోతున్నాడు, 100% ఫిక్స్. నెక్స్ట్ పోతే రమ్యారావు జబర్దస్త్కి కొన్ని ఎపిసోడ్స్ ఆవిడ యాంకరింగ్ కూడా చేశారు. సో ఆవిడ రాబోతున్నారు. షోస్లలో, ఈవెంట్స్లలో చాలా పాపులర్. ఈవిడ చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు, సో స్పాంటేనియస్గా. సో ఈవిడ రాబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి. నెక్స్ట్ పోతే అఘోరి వర్షిని. సో అఘోరి వర్షిని పేరు ఎందుకు వస్తుంది, ఎందుకు ఈవిడ వచ్చే ఛాన్సెస్ ఉంది అని అంటే, ఇన్ జనరల్గా ఈ ఇయర్లో ఎవరైతే బాగా పాపులర్ అయ్యారో, ఎవరి వల్ల అయితే కాంట్రవర్సీ ఎక్కువైందో ఉంటారో అలాంటి వాళ్ళని తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళలో అఘోరి శ్రీవర్షిణిని తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈవిడ అఘోరి కాదు, ఏదో వాళ్ళతోటి పోయింది, సోషల్ మీడియాలో కొంచెం పాపులర్ అయింది, తర్వాత వాళ్ళు జైలుకి వెళ్ళిపోయారు. సో అలా విషయం, అది వేరే విషయం. కానీ ఈవిడకి ఏంటంటే ఫేమస్ అవ్వాలి, ఒక యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, రీల్స్ చేసేది ఈవిడ కేవలం ఫేమస్ కోసమే ఇదంతా చేసిందేమో అన్న ఫీలింగ్ అయితే నాకు కూడా ఉంది. బట్ ఫేమస్ కోసం మరీ అంత దారుణంగా పెళ్లి చేసుకొని చేసేంత ఉంటారా అని నేను అనుకోను. కానీ సో ఆవిడకైతే ఆ థాట్ ఉంది కాబట్టి దాన్ని గ్రాప్ చేసే ఛాన్సెస్ ఉంది బిగ్ బాస్ టీము. ఆవిడ వస్తే కనుక
ఒక కాంట్రవర్సీ అయితే డెఫినెట్గా అవుతుంది, ఎందుకంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారుతుంది ఆవిడ. సో కాబట్టి ఆవిడని తీసుకునే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ 99.9% ఈవిడ వచ్చే ఛాన్సెస్ ఉంది, శ్రీవర్షిని. నెక్స్ట్ పోతే అలేఖ్య చిట్టి పిగిల్స్ రమ్య. సో ఈవిడ కూడా చాలా ఫేమస్ అయింది. ఒక వాళ్ళ కస్టమర్ని తిట్టి అలేఖ్య చిట్టి పిగిల్స్ అనే ఒక ఆన్లైన్ ఫుడ్ పచ్చళ్ళకి సంబంధించిన పెట్టారు వీళ్ళు. యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్. వీళ్ళు ఏం చేశారంటే ఆ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి అనేవాడో ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేస్తే వాడిని బండబూతులు పొట్టు తిట్టిపడేసింది. ఆ తిట్టడం వల్ల వాడు సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఈవిడ ఫేమస్ అయింది. ఇప్పుడు 2-3 సినిమాలు కూడా చేస్తూ ఉంది. సో ఈవిడ కాంట్రవర్షియల్ టాపిక్, చాలా బోల్డ్గా ఉంటుంది ఈవిడ. సో కాబట్టి బిగ్ బాస్ టీమ్కి ఏంటంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉన్న కంటెస్టెంట్స్ వస్తేనే వాళ్ళకు వాళ్ళ మధ్యలో గొడవలు కానీ ఆ కాంట్రవర్సీస్ కానీ బాగా సెట్ అవుతాయి. సో ఆ విధంగానే ఆలోచిస్తారు వాళ్ళు. ప్లస్ ఈ స్టార్ మార్క్స్ సంబంధించిన కొంతమంది బ్యాచ్ని తీసుకుంటూ ఉంటారు. సో ఇట్లా సెట్ చేస్తారు. కాబట్టి వాళ్ళలో ఒక డిఫరెంట్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే అది అలేఖ్య చిట్టి పిగిల్స్ రమ్య. సో ఈవిడ వచ్చే ఛాన్సెస్ 99.9% అయితే ఉంది. నెక్స్ట్ పోతే యాదమ్మ రాజు. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ నుంచి ఇప్పుడు 2 నుంచి మ్యాక్సిమం బాయ్స్లోంచి 3, గర్ల్స్లోంచి 3 కంపల్సరీగా అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతిసారి అదే జరుగుతుంది, దాంట్లో నో డౌట్, అదైతే ఫిక్స్ అయిపోవాలి మనం. సో ప్రతిసారి స్టార్ మ్యా బ్యాచ్ని తీసుకుంటారు. ఎందుకు అంటే అది అంతే, అది యూనివర్సల్ డౌట్ మనందరికీ. ఎందుకంటే ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళకి కొంచెం పాపులారిటీ ఉంటుంది కాబట్టి. కంపల్సరీగా బిగ్ బాస్ చూసే వాళ్ళలో సీరియల్ బ్యాచ్ కూడా చాలామంది ఉంటారు. సీరియల్ చూసేవాళ్ళు, సీరియల్ కనెక్ట్ అయ్యేవాళ్ళు, షోస్ కనెక్ట్ అయ్యేవాళ్ళు ఉంటారు. సో స్టార్ మాలో జరుగుతుంది కాబట్టి స్టార్ మా ఆడియన్స్ని బిగ్ బాస్ వైపు తిప్పాలంటే స్టార్ మా కండక్ట్ చేసే ఆ ప్రోగ్రామ్స్లో ఉన్న కంటెస్టెంట్స్ని కంపల్సరీ తీసుకోవాలి. అది ఫిక్స్. అది మనం ఎంత వద్దనుకున్నా కానీ కంపల్సరీ వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ పోతే యాదమ్ రాజ్ అయితే వస్తూ ఉన్నాడు కమెడియన్స్ నుంచి. నెక్స్ట్ పోతే తేజస్విని గౌడ, అమర్దీప్ వైఫ్. సో ఈవిడ లాస్ట్ సీజనే వస్తుంది అన్నారు, కానీ ఎందుకు రాలేదు అని అంటే ఆ లాస్ట్ సీజన్లో అమర్దీప్కి చాలా ట్రోల్స్, నెగిటివిటీ చాలా పెరిగిపోయింది. సో అవన్నీ ఉన్నాక మళ్ళీ నెక్స్ట్ సీజనే వస్తే ఆ ఎఫెక్ట్ అనేది ఆవిడ మీద పడుతుంది. కాబట్టి ఒక సీజన్ గ్యాప్ తీసుకొని నెక్స్ట్ సీజన్లో రావడానికి ఆవిడ రెడీగా ఉన్నారు. సో మోస్ట్లీ ఆవిడ వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్తో ఆ విషయాన్ని కూడా చెప్పిందంట, ఆవిడని కాంటాక్ట్ అయ్యారంట. సో ఆ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఏం లేవు. ఆవిడ రెమ్యునరేషన్ దగ్గరనే కొంచెం డౌట్గా ఉందంట. మోస్ట్లీ రెమ్యునరేషన్ కనుక కుదిరితే డెఫినెట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది తేజస్విని గౌడ. అందరూ 100% కన్ఫర్మ్డ్ కాదు. కొంతమంది డెఫినెట్గా ఒక 50% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇప్పుడు చెప్పే వాళ్ళలో 100% కన్ఫర్మ్డే. మిగతా వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం డౌట్ 50-50. ఎందుకంటే వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తూ ఉంటారు. లాస్ట్ మినిట్ వరకు కూడా ఇంకో క్యాండిడేట్ కావాలి, ఇంకో కాంట్రవర్షియల్ క్యాండిడేట్ కావాలి అని చూస్తూ ఉంటారు బిగ్ బాస్ వాళ్ళు. సో ఆ సెలక్షన్ ప్రాసెస్ అంతా అట్లా ఉంటుంది. కాబట్టి సో మనము వీళ్ళని ఏం తీసుకున్నారు, వాళ్ళు వస్తారన్నారు కదా, మరి వాళ్ళు రాలేదు, వీరే వచ్చారేంటి అని అనుకుంటారు. కాబట్టి లాస్ట్ మూమెంట్లో కూడా క్యాన్సిల్ అవ్వచ్చు. సో అది ఫైనల్ లిస్ట్ అనేది డెఫినెట్గా మనం లాస్ట్ వీడియోలో చెప్పుకుందాం. బట్ ఇప్పటివరకు అయితే మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అయితే ఫైనలైజ్ అయ్యారు. సో వాళ్ళ లిస్టే ఇది. నెక్స్ట్ జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ కామెడియన్, చాలా బాగా కామెడీ చేస్తూ ఉంటాడు. సో డెఫినెట్గా ఈయన కూడా వస్తాడు. నెక్స్ట్ పోతే రీతూ చౌదరి ఈ మధ్య కాలంలో 700 కోట్లు 800 కోట్లు అని బీభత్సంగా వైరల్ అయింది. ఇంటర్వ్యూలలో చాలా టీవీ ఛానల్స్లలో, న్యూస్ ఛానల్స్లలో ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈవిడ చాలా హైప్ అయింది. ప్లస్ ఒక దావత్ అనే షోలో కూడా ఈవిడ యాంకరింగ్ చేసి బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతూ చాలా ఫేమస్ అయింది. ప్లస్ అంతో కొంత పాపులారిటీ ఉన్న క్యాండిడేట్ ఈవిడ. సో కాబట్టి ఈవిడ వచ్చే ఛాన్స్ అయితే 100% ఉంది. నెక్స్ట్ కావ్య ఎవరు అని అంటే నిఖిల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి. సో లాస్ట్ టైము నిఖిల్ కప్పు కొట్టుకొని వెళ్ళిపోయాడు. సో చాలా కాంట్రవర్సీ అయింది. నిఖిల్ ఉన్నప్పుడల్లా ప్రతిసారి కావ్య అని చాలామంది ట్రోల్స్ చేశారు, చాలామంది నెగిటివిటీ చేశారు, ఆవిడను నిఖిల్ని నెగిటివిటీ చేశారు. సో ఇట్లా ఆయన లవ్ స్టోరీ చెప్పినప్పుడు కూడా చాలామంది నెగిటివ్గా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. నిఖిల్కి ఎంతో కొంత ఫ్యాన్ బేస్ అయితే వచ్చింది డెఫినెట్గా బిగ్ బాస్ షోతోటి. సో బిగ్ బాస్ ఆడియన్స్ నిఖిల్ కరెక్ట్ అయ్యారు. సో కాబట్టి నిఖిల్ ఆడియన్స్ని తీసుకోవాలి అంటే డెఫినెట్గా కావ్య అనే కంటెస్టెంట్ తీసుకుంటే నిఖిల్ టాపిక్ వస్తూ ఉంటుంది అక్కడ. సో కావ్య కూడా ఆవిడ సెలబ్రిటీ కాబట్టి, సీరియల్ యాక్టర్ కాబట్టి, సో ఈవిడ తీసుకుంటే షోకి హెల్ప్ అవుతుందని అనుకుంటా ఉన్నారు. సో ఈవిడ కూడా రాబోతూ ఉన్నారు. నెక్స్ట్ దీపిక ఈవిడ అదేదో సీరియల్ ఉంటుంది కదా మానస్ అండ్ ఈవిడ చేస్తూ ఉంటారు. ఆ సీరియల్లో
చేస్తూ ఉంటుంది. ఈవిడ చాలా కామిక్ పర్సన్, చాలా స్పాంటేనియస్గా, చాలా జోవియల్గా ఉంటుంది. ఈవిడ ఫన్ అంటే ఈవిడ ఉన్న ప్రతి దగ్గర కూడా ఫన్ ఉంటా ఉంటుంది. సో ఈవిడ ఏ షోకి వెళ్ళినా కానీ యాంకర్ల మీదే పంచులు వేయడము, స్పాంటేనియస్గా జోవియల్గా కామిక్ వేలో డైలాగ్ చెప్పడం అనేది ఈవిడ సొంతం. డెఫినెట్గా ఈవిడ ఎక్కడ ఉంటే అక్కడ ఫన్ ఉంటుంది. ఈవిడని తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంది. ఈవిడ వస్తూ ఉన్నారు. నెక్స్ట్ పోతే సాకేత్, సింగర్ సాకేత్ ఈయన రాబోతూ ఉన్నాడు. ఈయన ఎప్పుడో 2 సీజన్స్ బ్యాకే వస్తాడని చాలా టాక్ నడిచింది. బట్ ఆయన రాలేదు. ఈ సీజన్లో 100% కన్ఫర్మ్ అయ్యాడు సింగర్ సాకేత్. నెక్స్ట్ పోతే ఫార్మర్ నేత్ర వంశీ ఫార్మ్స్ అని ఒక ఫార్మ్స్ పెట్టారు. తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారు. తర్వాత ఆవిడ వారధి ఫార్మ్స్ ఆవిడే చేస్తూ ఉంది. ఆవిడే దాన్ని నడిపిస్తూ ఉంది, ఆన్లైన్ వెజిటబుల్ మార్కెట్. సో ఈవిడ సోషల్ మీడియాలో అండ్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా ఫేమస్. సో ఈవిడ సింగిల్గా ఉంది కాబట్టి ఇప్పుడు మోస్ట్లీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది అని అంటూ ఉన్నారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఈవిడ రాకపోతుండొచ్చు. ఎందుకంటే వారధి ఫార్మ్స్ అనేది ఈవిడ లేకపోతే నడవదు. కాబట్టి ఈవిడ 3 months వచ్చి 100 days వచ్చి ఇక్కడ ఉంటే ఆవిడ బిజినెస్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మోస్ట్లీ ఆవిడ రారేమో అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ పోతే అమృత ప్రణయ్ ఈ మధ్య కాలంలో అప్పుడు హాట్ టాపిక్గా మారిన ఆవిడ ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఒక జనరల్ లైఫ్లోకి ఆవిడ వచ్చేసింది. సో ఆవిడ నార్మల్గా ఉంటా ఉంది కాబట్టి అండ్ ప్రమోషన్ వీడియోలు కూడా చేస్తూ ఉంది. బ్యూటీకి సంబంధించిన ప్రమోషన్స్ ఇవి చేస్తూ ఉంది. ఆవిడ కూడా పాపులర్ క్యాండిడేట్. సో ఈవిడ వస్తే ఎట్లా అంటే ఆవిడకు కొడుకున్నాడు, హస్బెండ్ లేడు. సో ఈ యాంగిల్ని యూజ్ చేసుకుంటే డెఫినెట్గా ఒక టీఆర్పీ టర్న్ చేసే పర్సన్గా ఈవిడ ఉండబోతుంది అని అనుకుంటున్నారు. ఆవిడను కూడా అందుకే సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆవిడకు ఇంటర్వ్యూకి సంబంధించిన ఆవిడకు లెటర్ కూడా వెళ్ళింది. ఆవిడ కొంచెం పాజిటివ్ అని అయితే ఉన్నారంట రావడానికి. నెక్స్ట్ పోతే శరత్ నల్లా అని ఈ మధ్య కాలంలో ఒక 4-5 months నుంచి ఒక కపుల్స్ రీల్స్ చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉన్నారు. చాలా ఫేమస్ అయిపోయినారు. 1 dayలో వాళ్ళు పెట్టిన ఒక్క వీడియోకి 1 dayలోనే 4 lakh 5 lakh వ్యూస్ పోతూ ఉన్నాయి. వాళ్ళు చాలా కామిక్ వేలో అంటే జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఎలాంటి సంభాషణ ఉంటుంది అనేది ఒక కామెడీ స్కిట్స్ లాగా చేస్తూ ఉన్నారు. బాగా అనిపిస్తుంది. జనాలు కూడా చాలా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. మోస్ట్లీ వీళ్ళిద్దరిలో ఒకరు వచ్చే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ వైఫ్ అయితే ఎలాగో రాదు. బట్ శరత్ గారు అయితే వచ్చే ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి, ఆయన వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. నెక్స్ట్ పోతే గీతు రాయల్ అంటే కంటెస్టెంట్ కాదు. సో ఈవిడ బజ్ హోస్టింగ్కి ఈవిడ చేస్తూ ఉన్నారంట. ఈసారి బజ్ హోస్టింగ్కి ఈవిడనే సెలెక్ట్ చేశారంట. ఎందుకంటే లాస్ట్ టైం అంబటి అర్జున్ చేస్తే కొంచెం సప్పగా ఉంది. ఆయన అడిగే క్వశ్చన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. పెద్దగా కాంట్రవర్సీలు ఏం కాలేదు. గీతు రాయల్ చేసిన బజ్ హోస్టింగ్ వీడియోలు ఆల్మోస్ట్ బిగ్ బాస్ ఎపిసోడ్ కంటే కూడా ఎక్కువ వ్యూస్ వెళ్ళాయి. సో కాబట్టి ఆవిడ అడిగిన క్వశ్చన్స్ కూడా అంత కాంట్రవర్సీగా ఉన్నాయి. డైరెక్ట్గా మొహం మీదే ముక్కుసూటిగా అడిగే వ్యక్తి కాబట్టి ఆవిడను బజ్ హోస్ట్గా ఈసారి చేస్తూ ఉన్నారంట. లాస్ట్ టైం ఆవిడ ఆదిరెడ్డి లాగా వీడియోలు చేసి డబ్బులు సంపాదిద్దామని అనుకుంది కానీ వ్యూస్ ఏం రాలేదు. మొత్తం ఉత్తిగా డొల్ల అయిపోయింది యూట్యూబ్ ఛానల్ అంతా. కాబట్టి ఈసారి మోస్ట్లీ బజ్ హోస్టింగ్కి ఆవిడ వస్తున్నారంట. మనం నడవనియండి, ఏం చేస్తాం. నెక్స్ట్ పోతే కాస్కో అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈయనకు చాలా సెలబ్రిటీస్ నుంచి వీడియోలు చేస్తూ ఉంటాడు, లైఫ్ స్టైల్ వీడియోలు చేస్తూ ఉంటాడు, ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాడు. ఈయన నిహారిక వాళ్ళ ఫ్రెండ్ కూడా. అండ్ యూట్యూబ్లో చాలామంది సెలబ్రిటీస్కి ఆయన ఫ్రెండ్, క్లాస్మేట్ కూడా. సో ఈయన వస్తూ ఉన్నాడు అనేది అయితే టాక్ నడుస్తూ ఉంది. మోస్ట్లీ రావచ్చు. నెక్స్ట్ దిలీప్ ఈయన ఒక సీరియల్ యాక్టర్. చాలా హైట్ ఉంటాడు, 6 feet హైట్ ఉంటాడు, 6 feet పైనే ఉంటాడు. ఇంకా అంబటి అర్జున్ లాగా చాలా హైట్లో ఉంటాడు. సో ఈయన కూడా వస్తున్నాడు అనేది అయితే ఇప్పటివరకు ఉన్న అప్డేటు. సో మోస్ట్లీ ఈ 18 members చెప్పాను కదా. సో 18 membersలో మోస్ట్లీ 10 members అయితే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్. మిగతా 8 membersని మోస్ట్లీ చేంజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకవేళ బెటర్ పర్సన్ రాకపోతే డెఫినెట్గా వీళ్ళనే తీసుకుంటారు. సో ఇది ఇప్పటివరకు ఉన్న బిగ్ బాస్ సీజన్ 9 సంబంధించిన అప్డేట్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన రివ్యూస్ అయితే అదరగొట్టే రేంజ్లో చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో రివ్యూస్ మామూలుగా ఉండవు, వీడియో పైన వీడియోలు వస్తూ ఉంటాయి. డెఫినెట్గా చూడండి, ఆదరించండి. ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళందరికీ కూడా నా థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వీడియోని సెలెక్ట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.